ప్రతి టాపిక్కి మైండ్ మ్యాప్ క్రియేట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఇన్ కేస్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? మన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశ చరిత్రలో మొదటి నాగరికత ఏది? భారతదేశ చరిత్రలో మొదటి నాగరికత ఏది? ఆన్సర్ సింధు నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని నాగరికతల్లో సింధు నాగరికత ఎన్నోది? సింధు నాగరికత ఎన్నోది? నాగరికత మూడవ నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ఏ యుగానికి చెందినది? సింధు నాగరికత కంచు యుగానికి చెందినది. నెక్స్ట్ వన్, దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత ఏది? దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత. ఇవన్నీ కూడా మార్చి అడిగే క్వశ్చన్స్. మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. అందుకే ఈ క్వశ్చన్స్ అన్నిటిని తీసుకొచ్చానమాట. నెక్స్ట్ వన్, సింధు నాగరికత. నెక్స్ట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ సంవత్సరంలో స్థాపించబడిందని? 1861. నెక్స్ట్ వన్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎవరని మీరు లాస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ రైట్ చెప్పారో అనేది నాకు చెప్పాలన్నమాట. ఓకేనా? కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎన్ని కరెక్ట్ అయినాయి అనేది. ఓకేనా? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. నెక్స్ట్ వన్, సింధు నాగరికత త్రవ్వకాలను నాయకత్వం వహించిన వ్యక్తి? సింధు నాగరికత త్రవ్వకాలకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరమ్మా? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతకు ఆ పేరు పెట్టిన వారు ఎవరు? సింధు నాగరికతకు ఆ పేరు పెట్టిన వారు ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ వన్, సింధు నాగరికత వెలుగు చూడటానికి ప్రధాన ఆధారాలు ఏమిటి? సింధు నాగరికత వెలుగు చూడటానికి ప్రధాన ఆధారాలు ఏమిటి? ఏంటమ్మా? పురావస్తు ఆధారాలు. నెక్స్ట్ వన్, సింధు నాగరికత కాలం రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఎంత? సింధు నాగరికత కాలం రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఎంతమ్మా? క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 వరకు. నెక్స్ట్ వన్, సింధు నాగరికత మొత్తం విస్తీర్ణం ఎంత? సింధు నాగరికత మొత్తం విస్తీర్ణం ఎంత? ఎంతమ్మా? 13 లక్షల చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో మొదటగా కనుగొనబడిన ప్రాంతం ఏది? సింధు నాగరికతలో మొదటిగా కనుగొనబడిన ప్రాంతం ఏది? సింధు నాగరికతలో మొదటిగా కనుగొనబడిన ప్రాంతం హరప్పా. హరప్పా నగరాన్ని
ఎవరు ఎప్పుడు కనుగొన్నారు? హరప్పా నగరాన్ని ఎవరు ఎప్పుడు కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు? దయారాం సహాని. ఎప్పుడు? 1921లో. నెక్స్ట్ వన్. హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది? హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఏ నది ఒడ్డున ఉంది? రావి నది ఒడ్డున ఉంది. హరప్పా నగరం రావి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ వన్. 2 వరుసల్లో 12 ధాన్యాగారాలు బయలుపడిన నగరం. 2 వరుసల్లో 12 ధాన్యాగారాలు బయలుపడిన నగరం ఏది? హరప్పా. నెక్స్ట్ వన్. నటరాజ విగ్రహం ఏ సింధు నగరంలో లభించింది? నటరాజ విగ్రహం ఏ సింధు నగరంలో లభించింది? ఆన్సర్ హరప్పా. నెక్స్ట్ వన్. దశరాజగణ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? దశరాజగణ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? రావి నది. రావి నదిని ఇంకో పేరుతో ఏం పిలుస్తారు? పరుష్ణి నది. నెక్స్ట్ వన్. మొహంజదారోను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మొహంజదారోను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆర్డి బెనర్జీ. ఎప్పుడు? 1922లో. నెక్స్ట్ వన్. తొలివేద నాగరికత కాలం ఎంత? తొలివేద నాగరికత కాలం ఎంత? క్రీస్తుపూర్వం 1500 సంవత్సరం నుండి 1000 వరకు. నెక్స్ట్ వన్. ఋగ్వేద కాలంలో అత్యంత గౌరవం పొందిన వృత్తి ఏది? ఏదండి? వడ్రంగి పని. నెక్స్ట్ వన్. మొహంజదారో అనగా అర్థం ఏమిటి? మొహంజదారో అనగా అర్థం ఏమిటి? మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ ది డెడ్. నెక్స్ట్ వన్. సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏది? సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏది? ఆన్సర్ మొహంజదారో. మొహంజదారోని ఏమని పిలుస్తారు? మృతుల దిబ్బ. నెక్స్ట్ వన్. డ్రైనేజీ వ్యవస్థ లేని ఏకైక సింధు నగరం ఏది? డ్రైనేజీ వ్యవస్థ లేని ఏకైక సింధు నగరం ఏది? ఆన్సర్ ఏంటి? బన్వాలి. డ్రైనేజ్ వ్యవస్థ లేని ఏకైక నగరం బన్వాలి. నెక్స్ట్ వన్. తొలివేద కాలంలో అత్యంత ముఖ్యమైన దేవుడు ఎవరు? తొలివేద కాలంలో అత్యంత ముఖ్యమైన దేవుడు ఎవరు? ఇంద్రుడు. నెక్స్ట్ వన్. సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? ఏది తెలియదు? ఇనుము తెలియదు. నెక్స్ట్ వన్. సప్త సింధు ప్రాంతాల్లో రావి నదికి ప్రాచీన నామం ఏమిటి? సప్త సింధు ప్రాంతాలలో రావి నదికి ప్రాచీన నామం ఏమిటి? ఇంతకుముందు బిట్లో వచ్చింది. ఆన్సర్ ఏంటి? పరుష్ణి. నెక్స్ట్ వన్. దశరాజగణ యుద్ధంలో విజయం సాధించిన రాజు ఎవరు? దశరాజగణ యుద్ధంలో విజయం సాధించిన రాజు ఎవరు? ఎవరు? సుదాముడు. భరత తెగకు చెందిన సుదాముడు. సింధు ప్రజలకు తెలియని పంట ఏది? సింధు ప్రజలకు తెలియని పంట చెరకు. చెరకు అనేది సింధు ప్రజలకు తెలియదన్నమాట. నెక్స్ట్ వన్. సింధు ప్రజల ప్రధాన పురుష దేవుడు ఎవరు? పురుష దేవుడు ఎవరు? సింధు ప్రజల ప్రధాన పురుష దేవుడు ఎవరు? ఎవరు? పశుపతి దేవుడు. నెక్స్ట్ వన్. మధ్యపట్టణం మిడిల్ టౌన్ గల ఏకైక సింధు నగరం. మధ్యపట్టణం గల ఏకైక సింధు నగరం ధోలవీరా. మీకు మనకు నోట్బుక్లో ఇచ్చిన ఎంటైర్ టాపిక్లో ఈ క్వశ్చన్స్ని రెడీ చేసి తీసుకుని వచ్చానమాట. దీనిలో కొన్ని వేదకాలం నాటి క్వశ్చన్స్ కూడా కలిసి ఉన్నాయి. అండ్ మీకు ఏ పాయింట్ మిస్ కాకోకుండా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో
వీడియోని స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ వన్, 10 మంది రాజుల మధ్య జరిగిన యుద్ధాన్ని ఏమంటారు? దశరాజగణ యుద్ధం అంటారు. నెక్స్ట్ వన్, సింధు నగరాల్లో కోట లేని ఏకైక నగరం చాన్హుదారో. నెక్స్ట్ వన్, మొహంజదారోలో ఏ నది ఒడ్డున బయలుపడింది? సింధు నది ఒడ్డున. నెక్స్ట్ వన్, ఆర్యుల సంస్కృతిని దక్షిణాదికి తీసుకువచ్చిన ఋషి ఎవరు? ఎవరమ్మా? అగస్త్యుడు. నెక్స్ట్ వన్, మలివేద నాగరికత కాలం ఎంత? క్రీస్తు పూర్వం 1000 నుంచి 600. మలివేదం 1000 నుంచి 600. సింధు ప్రజల పవిత్ర పక్షి ఆన్సర్ పావురం. సింధు ప్రజల పవిత్ర పక్షి పావురం. నెక్స్ట్ వన్, సింధు ప్రజల లిపిని చదవడానికి మొదటిగా ప్రయత్నించింది ఎవరు? సింధు ప్రజల లిపి ఏంటి? బొమ్మల లిపి. దాన్ని చదవడానికి ప్రయత్నించింది ఫాదర్ హీరాస్. నెక్స్ట్ వన్, ఆర్యులు మొదటిగా భారతదేశంలో ఏ ప్రాంతంలో స్థిరపడ్డారు? ఎక్కడ స్థిరపడ్డారు? పంజాబ్. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలంలో రాజకీయ వ్యవస్థకు ప్రాతిపదిక ఏమిటి? కులం లేదా కుటుంబం. ఋగ్వేదంలో 9వ మండలం ఏ దేవునికి అంకితం చేయబడింది? సోముడు. నెక్స్ట్ వన్, సింధు ప్రజల ముఖ్య వినోదం ఏది? ఏదమ్మా? నృత్యం. నెక్స్ట్, మహాస్నాన వాటిక ఏ నగరంలో ఉంది? మొహంజదారో. మొహంజదారోని మృతుల దిబ్బ అని కూడా అంటారు. 12 ధాన్యాగారాలు ఉన్నది మొహంజదారోలో. నెక్స్ట్ వన్, ఆర్యుల ప్రధాన సంపద ఏమిటి? ఆవులు. నెక్స్ట్ వన్, లోతాల్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? భోగవా నది ఒడ్డున. నెక్స్ట్ వన్, సప్త సింధు ప్రాంతంలో జీలం నదికి ప్రాచీన నామం ఏమిటి? ఆన్సర్ వితస్త. నెక్స్ట్, సప్త సింధు ప్రాంతం జీలం నదిని లోతస్తా అని కూడా అంటారనమాట. వితస్త. నెక్స్ట్ వన్, నాగలిచాళ్ళు బయలుపడిన సింధు నగరం అదే దున్నిన ప్రదేశం ఏది? కాళీబంగన్. సింధు ప్రాంతాల్లో అత్యధికంగా ఏ రాష్ట్రంలో బయలుపడ్డాయి? ఎక్కడమ్మా? గుజరాత్. ఋగ్వేద కాలంలో రాజుని ఏమని పిలిచేవారు? రాజన్ లేదా గణనాయకుడు. నెక్స్ట్ వన్, ఆర్యుల నాగరికత ఏ రకానికి చెందినది? గ్రామీణ నాగరికత. నెక్స్ట్ వన్, చదరంగం ఆడినట్లు ఆధారాలు దొరికిన నగరం లోథల్. నెక్స్ట్ వన్, ప్రజలు రాజుకు స్వచ్ఛందంగా చెల్లించే పన్నుని ఏమంటారు? పన్నును బలి అంటారు. నెక్స్ట్ వన్, సింధు ప్రజల పవిత్ర వృక్షం ఏది? పవిత్ర పక్షి ఏది? పావురం. పవిత్ర వృక్షం ఏది? రావి చెట్టు. నెక్స్ట్ వన్, పూసల ఆభరణాల పరిశ్రమ ఏ నగరంలో బయలుపడింది?
చాన్హుదారు, చాన్హుదారు. ఇప్పుడు మనకి ఏవి ఎక్కడ బయటపడే అన్న వాటిలో మనకు మినిమం 1 or 2 బిట్స్ కంపల్సరీ వస్తాయి సింధు నాగరికత గురించి. అందుకని మనం ఒక్కొక్క దాన్ని తీసుకుని దానిలో ఏమేమి బయలుపడ్డాయి అనేది మనం రాసుకుని ఒక చోట పెట్టుకుంటే మనకి రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, పశుపతి ముద్రికలో పశుపతి చుట్టూ ఉండే 4 జంతువులు ఏవి? 4 జంతువులు. పశుపతి చుట్టూ ఏ జంతువులు ఉంటాయి? ఏనుగు, ఖడ్గమృగం, పులి, దున్నపోతు. వీళ్ళు ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇస్తారు కదా మనకి, వాటిలో వీటిని మార్చిస్తారనమాట. ఏనుగు, ఖడ్గమృగం బదులు ఇంకోటి సింహం అనో ఇంకోటనో ఇస్తారు. అలా మధ్య మధ్యలో మారుస్తారు. మనం అందుకని వీటిని కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, భారత ఉపఖండంలో మొట్టమొదట వ్యవసాయం ప్రారంభమైన ప్రాంతం. భారత ఉపఖండంలో మొట్టమొదట వ్యవసాయం ప్రారంభమైన ప్రాంతం ఏదమ్మా? మొహర్ఘర్. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలంలో అతిపెద్ద నేరం ఏది? నేరం, గర్భస్రావం. నెక్స్ట్ వన్, అగ్నికి ఆహుతైన సింధు నగరంగా దేనిని పేర్కొంటారు? కోట్ డిజీ. అగ్నికి ఆహుతైన నగరం కోట్ డిజీ. సింధు ప్రజల లిపి ఏ రకానికి చెందిందమ్మా? బొమ్మల లిపి లేదా చిత్రలిపి. నెక్స్ట్ వన్, ఇప్పుడు అందరూ ఇమోజీస్ వాడుతున్నారు కదా, అది అప్పట్లోనే వాళ్ళు కనిపెట్టేసి వాడేశారు. సింధు ప్రజల ముఖ్యమైన రేవు పట్టణం లోథల్. ఆవుల కోసం జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు? ఆవుల కోసం జరిగే యుద్ధాలను గవిష్టి. గుర్రపు అవశేషాలు బయలుపడిన ఏకైక సింధు నగర ప్రాంతం సుక్కటోడా. నెక్స్ట్ వన్, దేవతలకు ప్రజలకు మధ్యవర్తిగా భావించబడే దేవుడు ఎవరు? ఎవరమ్మా? ఇంకెవరు ఉంటారు? అగ్ని. అగ్నికే సమర్పిస్తారు కదా. సింధు ప్రజల సహజ ఓడరేవు సుక్తాంజెండర్. ఆర్యుల జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అని పేర్కొన్నది ఎవరు? ఆర్యుల జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అని బాలగంగాధర్ తిలక్ గారు పేర్కొన్నారు. నెక్స్ట్, సింధు ప్రజల ప్రధాన స్త్రీ దేవత ఎవరు? పురుష దేవుడు ఎవరు? పశుపతి. స్త్రీ దేవత ఎవరు? అమ్మ తల్లి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలి పాటు ఓడరేవు పట్టణం ఏది? ఈ బిట్స్ మీరు ఎక్కడ వెతికినా కూడా దొరకవు, జాగ్రత్తగా చూసుకోండి. చాలా బిట్స్ కవర్ అయినాయి అలానే. లోథల్. ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా అని పేర్కొన్నది ఎవరు? ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా అని పేర్కొన్నది ఎవరు? తెలుగు చదవడం అందుకే జాగ్రత్త నేర్చుకోవాలి. ఒక్క వర్డ్ వదిలేసిన, ఒక్క కామా స్కిప్ చేసి చదివినా కానీ అర్థాలే మారిపోతాయి. మన తెలుగు అంత గొప్పది. ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా అని పేర్కొన్నది ఎవరు? మాక్స్ ముల్లర్. నెక్స్ట్ వన్, ఆర్యులు మొదటిగా ఉపయోగించిన నాణెం నిష్కా, బంగారు కంఠాభరణం. నెక్స్ట్ వన్, ఆర్యులు అనగా అర్థం ఏమిటి? ఆర్యులు అంటే అర్థం ఏంటమ్మా? పూజులు అని. ఆర్య అంతకుముందు లీవ్ లెటర్లు రాసేటప్పుడు పాతకాలంలో ఆర్య అని రాసేవాళ్ళు, అంటే అయ్యా పూజ్యులైనా అని అర్థం. నెక్స్ట్ వన్, వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని ఏ మండలంలో పేర్కొనబడింది? వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని ఏ మండలంలో పేర్కొనబడింది? 10వ మండలం. కాళీబంగన్ అనగా అర్థం ఏమిటి? నల్ల గాజులు. రాజుని ఎన్నుకునే అధికారం గల సభ ఏది? సమితి. నెక్స్ట్ వన్, వయోవృద్ధులు మరియు మేధావులతో కూడిన సభ ఏది? సభై. అత్యంత ప్రాచీనమైన తెగ సభ ఏది? విధాత. మీరు మైండ్ మ్యాప్లో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు చూపిస్తాను. సింధు నాగరికత,
అసలు సింధు నాగరికత అంటే దీనిలో ఒక 4 ఉంటాయి. భారతదేశపు తొలి నాగరికత, కంచుయుగ నాగరికత, తొలి పట్టణ నాగరికత, హరప్ప నాగరికత. ఇంకా ఇవే అసలు సింధు నాగరికత అంటే ఈ నాలుగు వీటిల్లో ఇస్తాడు. పరిశోధన గురించి ఇప్పుడు చూద్దాం. పురావస్తు పరిశోధన శాఖ ఎప్పుడు స్థాపించారు? 1861లో అలెగ్జాండర్ కమింగ్హామ్ పితామహుడు, సర్ జాన్ మార్షల్ డైరెక్టర్, తవ్వకాలు జరిపిన వారు దయారం సహాని. భౌగోళిక విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఉత్తరాన మాండ్యా కాశ్మీర్, దక్షిణాన దైమాబాద్ గుజరాత్, తూర్పు ఆలంగీపూర్ యూపీ, పడమర సుక్తంజండర్ బెలూచిస్తాన్ తప్పుబడిందండి. ముఖ్య ప్రాంతాలు ఏమున్నాయి? హరప్ప ఉంది. హరప్ప, మోహన్జారు, లోథల్, చాన్దారు, కాళీబంగన్, ధోలవీర. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా రాసుకుని గుర్తుపెట్టుకొని ధాన్యాగారాలు, నౌక తయారీ హరప్పాలో. మోజదారాలు మృతుల దిబ్బ, మహాస్నాన వాటిక. లోతల్లో తొలి ఓడరేవు పట్టణం, పోటుపాట్లు ఉన్నది కూడా లోతలే అన్నమాట. చాన్హుదారో దుర్గం లేని నగరం, అంటే చుట్టూ గోడ లేని నగరం. కాళీబంగన్ నల్లగాజులు, నాగల్చారులు. కాళీబంగన్లో కాళీ అంటేనే నలుపు కదాన్ని, నల్లగాజులు అదే నా మీద నాగల్చారులు అని అట్లా గుర్తుపెట్టుకొని. ధోలవీర స్టేడియం, నీటి నిల్వ సౌకర్యం. ధోలవీరాలో అతిపెద్ద స్టేడియం, నీటి నిల్వ సౌకర్యం. నెక్స్ట్ సంస్కృతి మరియు జీవనం. ముఖ్య దేవతలు ఎవరు? అమ్మ తల్లి, పశుపతి. లిపి ఏంటి? బొమ్మల లిపి. వ్యాపారం మెస్పటోమియాతో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకి తెలియనివి ఏంటి? ఇనుము, గుర్రం, చెరుకు. ఇనుము, గుర్రం, చెరుకు అన్నమాట. ఓకేనా? ఇలా ఒక మైండ్ మ్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైందా? ఒక్క నిమిషం నేను పైనవన్నీ కూడా సింధు నాగరికత గురించి. ఇంక ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఒక మైండ్ మ్యాప్ వేసేసుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతాయి అనమాట. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో మరీ ఏ లెసన్ చెప్దాం? నెక్స్ట్ లెసన్కి వెళ్దామా లేదంటే వేరే టాపిక్కి వెళ్దామా? మీకు ఈ క్వశ్చన్స్ ఇవన్నీ నచ్చినాయా నచ్చలేదా? నెక్స్ట్ వీడియో చేద్దామా వద్దా అనేది మీ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలిపితే నెక్స్ట్ వీడియోలో మనం ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Until then, bye. Please do subscribe.